శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహ విశేషం చేత కొద్ది రోజుల క్రితం మనం మహాభారతాంతర్గత వనపర్వంలోని తీర్థయాత్రా పర్వలో అనేక విషయాలను తెలుసుకున్నాం. అందులో 120 అధ్యాయాల వరకు లోమశ మహర్షి చెప్పినటువంటి అనేక తీర్థయాత్రల వర్ణనను కూడా మనం చక్కగా తెలుసుకున్నాం. ఇక తర్వాత విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమోస్తు తాత్వికా దేవాః విష్ణుభక్తిపరాయణాః ధర్మమార్గే ప్రేరయంతు భవంతః సర్వ ఏవ హి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆపాదమౌలిపర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్వపు అధ్యాయంలో చెప్పుకున్న విధంగా లోమశ మహర్షితో సహా పాండవులు ద్రౌపదీదేవితో అందరూ కలిసి పయోష్ణి అనే ఒక నది దగ్గరికి వచ్చారు. పయోష్ణి నది దగ్గరికి వచ్చిన వెంటనే లోమశ మహర్షి చెప్పారు, నృగేణ యజమానేన సోమేనేహ పురందరః తర్పిత శ్రూయతే రాజన్ సతృప్తో ముదమభ్యగా. హే రాజా, హే ధర్మరాజా, ఇక్కడ ఉన్నటువంటి నదిని పయోష్ణి అని పిలుస్తారు. పయోష్ణి అనే నది ఇది వింధ్యాచలం నుండి ప్రవహిస్తూ వస్తుంది. అంటే ఈ పయోష్ణి నదికి ఉగమ స్థానం, మొదటి ఉద్భవించే స్థానము వింధ్యాచలము అని చెబుతారు. ఈ వింధ్యాచలం గురించి కూడా లేకపోతే పయోష్ణి నది గురించి కూడా అనేక విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంటే మొట్టమొదటిగా వింధ్యాచలం అనేది ఏది అంటే ఉత్తర భారతాన్ని దక్షిణ భారతాన్ని దాని రెండిటి కూడా ఒక హద్దుగా ఉంటూ మధ్యలో ఉండేటువంటి పర్వతాన్నే వింధ్య పర్వతము అని అంటారు. ఈ వింధ్య పర్వతం మహాభారతంలోనే తర్వాత వచ్చేటువంటి విరాట పర్వంలో కూడా చెబుతారు. సాక్షాత్ ధర్మరాజు గారే చెబుతారు, వింధ్యే చైవ నగశ్రేష్ఠే తవ స్థానం చ శాశ్వతం కాళికాళి మహాకాళి సీధుమాంశ పశుప్రియ అని చెబుతారు. అంటే వింధ్య పర్వతంలో సాక్షాత్తు దుర్గా అమ్మవారు అక్కడే నివసిస్తూ ఉన్నారు. ఆవిడ నివసించే స్థానమని అక్కడ కూడా చెప్పారు. అటువంటి దివ్యమైనటువంటి స్థానం వింధ్యాచలం. మనం దేశమానంగా చూసుకుంటే ఈ వింధ్యాచలం అనేది మధ్యప్రదేశ్ మరియు గుజరాత్ ప్రాంతంలో, మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఎక్కువగా ఉంటూ గుజరాత్ ప్రాంతంలో దాని పశ్చిమ కనుమలంతా కూడా గుజరాత్ ప్రాంతంలో వ్యాపించి ఉన్నాయి అని కూడా వింటాం. అటువంటి వింధ్య పర్వతం నుండి ప్రవహించి వచ్చేటువంటి నది ఈ పయోష్ణి నది అని చెప్తారు. ఈ పయోష్ణి నదిని కొంతకాలం క్రితం కూడా తపతి అని పిలిచేవారట. తర్వాత ఇప్పుడు పూర్ణ అని కూడా పిలుస్తూ ఉన్నారు. పయోష్ణి నది గురించి కూడా వరాహ పురాణంలో దీర్ఘమైనటువంటి వర్ణన ఉన్నది. అంటే పయోష్ణి అని ఎందుకు పిలుస్తారంటే పాలలాగా తెల్లని స్వచ్ఛమైనటువంటి నీరు కలిగినది కాబట్టి ఈ నదిని పయోష్ణి అని పిలుస్తారు. అంతమాత్రం కాదు, ఏ విధంగా అయితే తల్లి తన స్తన్యం ద్వారా పిల్లలకి తృప్తిని కలిగిస్తూ వారిని పోషిస్తుందో అదేవిధంగా ఈ నది కూడా తను ప్రవహించే ప్రాంతంలో అక్కడున్నటువంటి ప్రజలందరికీ కూడా వారి ఆకలి దప్పుకలు తీరుస్తూ కావలసినంత నీటిని ఒదగిస్తుంది. కాబట్టి ఈ నదిని పయోష్ణి అని పిలుస్తారు. అటువంటి దివ్యమైనటువంటి నది. ఈ నది దగ్గర మనమందరం కూడా ఉన్నామయ్యా. అంతమాత్రం కాదు, ఈ నది దగ్గర నృగమహారాజు తను యజ్ఞాన్ని చేశాడు అని చెబుతారు లోమశ మహర్షి. నృగేణ యజమానేన, నృగమహారాజు యజమానిగా ఉంటూ సోమయాగాన్ని చేసి సోమరసాన్ని సాక్షాత్తు దేవేంద్రుడికి సమర్పించాడు. ఆ సోమరసాన్ని పానం చేసి దేవేంద్రుడు తృప్తిని పొందాడయ్యా అని చెబుతాడు. సతృప్తో ముదమభ్యగా. నృగమహారాజు మాత్రమే కాదు, ఇక్కడ దేవాది దేవతలందరూ కూడా ఇక్కడ యజ్ఞాన్ని చేశారు అనే విషయాన్ని తర్వాత శ్లోకంలో చెబుతారు. ఇహదేవై సహేంద్రయిశ్చ ప్రజాపతిభిరేవ చ ఇష్టం బహువిధైర్యజ్ఞై మహద్భిర్భూరి దక్షిణై. హే రాజన్, ఇక్కడ దేవతలు అలాగే సాక్షాత్తు దేవేంద్రుడు, ప్రజాపతులు, దక్షుడే మొదలైనటువంటి ప్రజాపతులందరూ కూడా ఇక్కడ యజ్ఞాన్ని చేశారయ్యా.
చేసి మహద్భిర్ భూరి దక్షిణై, ఎన్నో దానాలు ఇచ్చారు. అన్ని చోట్ల కూడా ఇక్కడ దక్షిణలోని చెబుతారు. దక్షిణ అనే శబ్దానికి మనం ఎలా అర్థం తీసుకోవాలంటే అక్కడ వచ్చినటువంటి ప్రజలకి ఎవరైనా అయి ఉండొచ్చు, లింగభేదం లేదు, వయోభేదం లేదు, ఎవరైనా వచ్చి ఏదైనా కోరినా కూడా అక్కడ ఉన్నటువంటి పదార్థాలని లేదు అనకుండా ఇవ్వడాన్ని ఇక్కడ దానంగా దక్షిణంగా చెబుతారు. అటువంటి ఎన్నో యజ్ఞాలను ఇక్కడ సాక్షాత్తు దేవేంద్రుడే ఆచరించాడయ్యా అని చెబుతారు. అమూర్త రసయశ్చేహ రాజా వజ్రధరం పభు తర్పయామాస సోమేన హయమేధేషు సప్తసు. అమూర్త రయసుడు అనే ఒక రాజు అని చెబుతారు. ఈ రాజు యొక్క పేరు ఏంటంటే గయమహారాజు అని చెబుతారు. గయమహారాజు ఇక్కడ ఒక యజ్ఞాన్ని చేశాడు. ఒకటి కాదు, 7 అశ్వమేధ యాగాలను చేశాడు. ఆ 7 అశ్వమేధ యాగాలను చేసి సాక్షాత్తు సోమరసాన్ని దేవేంద్రుడికి సమర్పిస్తూ అతన్ని తృప్తిపరిచాడు అని చెప్తారు. ఈ గయమహారాజుకి అమూర్తరయసుడు అని ఎందుకు ఉంటారంటే దీనికి 2 అర్థాలని ఇక్కడ వ్యాఖ్యానకారులు చెప్పారు. ఒకటి, ఛేదించలేని గొప్పదైనటువంటి ఆయుధం కలిగినవాడు అని ఒక అర్థమైతే, ఇంకొకటి మూర్తము అనగా ఐహికమైనటువంటి అంటే పాంచభౌతికమైనటువంటి పదార్థాలతో చేసినటువంటి ఆయుధాన్ని మూర్తరయసము అని అంటారు. కానీ ఆ గయమహారాజుకు ఉన్నటువంటి ఆయుధ విశేషం ఏమిటంటే అమూర్తరయసము. అంటే అది పాంచభౌతికమైనటువంటి ఆయుధం కాదు, దివ్యమైనటువంటి దేవతలు అలాగే విశ్వకర్మ నిర్మించినటువంటి ఒక గొప్పదైనటువంటి ఆయుధం. అటువంటి ఆయుధంతో నిర్మించినటువంటి ఆ ఆయుధాన్ని కలిగినటువంటి గయమహారాజు ఇక్కడ యజ్ఞాన్ని చేశాడయ్యా, సోమయాగాన్ని చేసి అలాగే దానితో పాటుగా 7 అశ్వమేధ యాగాలను కూడా చేశాడు. ఆ 7 అశ్వమేధ యాగాల వలన దేవేంద్రుడు ఇక్కడ తృప్తిని పొందాడు అని చెప్పారు. అలాగే తస్య సప్తసు యజ్ఞేషు సర్వమాసీద్హిరణ్మయం వానస్పత్యం చ భౌమం చ యద్రవ్యం నియతం శుభే. హే రాజా, ఆ గయమహారాజు నిర్వహించినటువంటి ఈ యాగంలో సర్వమాసీద్హిరణ్మయం అంతా కూడా బంగారమయమే. సాధారణంగా యజ్ఞంలో వాడేటువంటి పదార్థాలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి లోహంతో నిర్మించినవైతే, రెండవది వానస్పత్యము అంటే చెట్ల యొక్క కలపతో కానీ, చెట్ల ఆకులతో కానీ, చెట్ల బెరడుతో కానీ చేసినటువంటి పదార్థాలు. ఇంకొకటి భౌమం అంటే మట్టితో లేకపోతే రాయితో చేసినటువంటి పదార్థాలు. కానీ ఈ గయమహారాజు ఈ పయోష్ణీ తీరంలో నిర్వహించినటువంటి ఈ యాగాలలో అంతా కూడా బంగారుమయమే. మనము ఏదైనా ఒక పదార్థాన్ని వాడతాము అంటే ఆ పదార్థాన్ని ఎక్కువగా వాడామంటే ఆ పదార్థం మన దగ్గర ఎక్కువగా ఉన్నదని అర్థం. ఆ విధంగా ఈ గయమహారాజు దగ్గర అధికమైనటువంటి హిరణ్యం ఉన్నది, బంగారం ఉన్నది. అందుకోసమే అన్ని పదార్థాలను కూడా చెక్కతో చేయవలసిన పదార్థాలు వాటిని కూడా బంగారంతో చేశాడు. అలాగే భౌమం అంటే మట్టితో లేకపోతే రాయితో చేయవలసిన పదార్థాలు వాటిని కూడా బంగారంతోనే చేశాడు. ఇక లోహాలైతే వేరేవి లేనేలేవు, వెండి ఇత్యాదులు లేనేలేవు. ఉన్నది ఒకటే ఒకటి లోహం, అక్కడ బంగారం మాత్రమే. ఆ విధంగా దివ్యమైనటువంటి యాగాన్ని ఇక్కడ చేశాడయ్యా. అంతా కూడా సువర్ణమయమే. ఏవేవి ఆ పదార్థాలు అంటే చశాల యూప చమసాహ స్థాల్య పాత్య శృచశ్రువాహ తేష్వేవ చాస్తి యజ్ఞేషు ప్రయోగ సప్తవిశ్రుతాహ. సాధారణంగా ఈ 7 పదార్థాలు లేనిదే ఏ యజ్ఞం కూడా నిర్వహింపబడదు. యజ్ఞ నిర్వహణలో ఈ 7 పదార్థాలు చాలా ముఖ్యమైనటువంటివి. అవి ఏవేవి అంటే మొట్టమొదటిది చశాలము అని అంటారు. చశాలము అంటే దేన్నైతే మనం బలిగా ఇస్తామో బలికి కావలసినటువంటి జంతువుని కట్టే ఒక స్తంభాన్ని యూపస్తంభం అని అంటారు. ఆ యూపస్తంభం పైన ఒక చిన్న కొక్కెలాగా ఉంటుంది, గిలకలాగా. దానికి ఆ జంతువుని కట్టి ఉంటారు. దాన్నే చశాలము అని అంటారు. ఆ చిన్న కొక్కె కూడా అది కూడా బంగారంతో నిర్మింపబడింది. అలాగే యూపము, యూపాయదారు, యూపదారు అని మన సమాస చక్రంలో కూడా మనం చదివి ఉంటాం. సాధారణంగా కొయ్యతో నిర్మించినటువంటి స్తంభము అది యూపస్తంభం అంటారు. దానికి ఆ జంతువుని కట్టి ఉంటారు. ఆ యూపం కూడా బంగారమయమే. అలాగే చమసాహ, చమసము అంటే దేవతలు కానీ లేకపోతే యజమాని కానీ లేకపోతే హోత ఉద్గాత వీరందరూ కూడా వారికి ఎప్పుడైతే వారికి సోమపానం చేయవలసి ఉంటుందో అంటే
వాళ్లకు మీమాంసా శాస్త్రాల్లో ఎక్కడెక్కడ వారికి సోమరసాన్ని ఇవ్వవలసి ఉంటుందో ఆ సందర్భాల్లో వారికి సోమరసాన్ని తాగడానికి ఇచ్చేటువంటి పాత్రలని చమసము అని అంటారు. అటువంటి చమస పాత్ర కూడా అది కూడా బంగారమయంగా ఉన్నది. అలాగే పాత్ర్య అంటే హవిర్ పదార్థాన్ని, పురోడాశమైనా లేకపోతే చెరువు అయినా ఇటువంటి అనేక పదార్థాలు ఉంటాయి. వాటిని ఆ యజ్ఞవాటికలలోనే యజ్ఞం యొక్క అగ్నిలోనే దాన్ని వండాలి. అది కూడా బంగారమయంగా ఉన్నది పాత్ర్య. శృచ అంటే హవిర్ద్రవ్యాన్ని, ఆ హవిర్ద్రవ్యాన్ని తీసుకోవలసినటువంటి సాధనం అది కూడా బంగారంతో చేసి ఉన్నారు. అలాగే శృవము అంటే సాధారణంగా మనం హోమాదుల్లో చూస్తూ ఉంటాం. ఇలా తీసుకుని అగ్నిలో ఆ పదార్థాన్ని పెడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా మనం అగ్నిలో వేయమని చెబుతాం, ఎప్పుడు కూడా అగ్ని యందు ఉంచాలి అని చెప్పాలి. హోమం చేసేటప్పుడు అయ్యా నెయ్యి వేయమని చెప్పకూడదు, నెయ్యిని తీసి అగ్ని యందు ఉంచు అని చెప్పాలి. ఆ విధంగా ఆ అగ్ని యందు ఉంచడానికి కావలసినటువంటి సాధనం ఏదైతే ఉందో దాన్ని శృవము అంటారు. ఈ శృవం కూడా బంగారంతో చేయబడి ఉన్నది. ఈ విధంగా తేష్వేవ చాస్య యజ్ఞేషు ప్రయోగా సప్తవిశ్రుతాః. హే ధర్మరాజా, ఇంతదాకా కూడా ఈ పదార్థాలన్నీ కూడా ఒకటా కొయ్యతో నిర్మించబడి ఉన్నాయి, లేకపోతే రాతితోనో మట్టితోనో లేకపోతే లోహాలతో నిర్మించబడి ఉన్నాయి. కానీ ఇక్కడ మొట్టమొదటి ప్రయోగము జరిగినది అని లోమశ మహర్షి చెబుతున్నారు. ఏమా ప్రయోగము అంటే ఈ గయమహారాజు నిర్వహించినటువంటి ఈ యజ్ఞాలలో మొట్టమొదటిసారిగా ఈ 7 పదార్థాలు మాత్రమే కాదు, అన్ని పదార్థాలు కూడా, అంటే ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న పదార్థాలు. ఈ చిన్న పదార్థాలే బంగారంతో నిర్మించారు అంటే ఇక పెద్ద పాత్రల గురించి మనం చెప్పే అవసరం లేదు. సూచీకటాహ న్యాయేన అన్ని పదార్థాలు కూడా బంగారంతో మాత్రమే నిర్మించారు అని చెప్పారు. అలాగే సప్తైకైకస్య యూపస్య చశాలాశ్చోపరిస్థితాః తస్యస్మ యూపాన్ యజ్ఞేషు భ్రాజమానాన్ హిరణ్మయాన్ స్వయముత్థాపయామాసు దేవాస్యేంద్ర యుధిష్ఠిర. హే యుధిష్ఠిర, ఒక్కొక్క యూపం ఉన్నది. ఆ యూపానికి చశాలం ఉన్నది, అనగా కొక్కెలు. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కదా. ఒక్కొక్క యూపస్తంభానికి 7 కొక్కెలు ఉన్నాయట. అవన్నీ కూడా బంగారమయంగా ఉన్నాయి. అక్కడ 7 జంతువులను కట్టారు, వాటిని బలిదానం ఇవ్వాలని. అక్కడ ఈ యూపాన్ని లేపి నిలబెట్టడానికైనా అన్నిటికి కూడా ఎవరు వచ్చారు అంటే దేవాస్యేంద్ర యుధిష్ఠిర. దేవాస్యేంద్రాహ, ఇంద్రుడి సహితుడైనటువంటి దేవతలందరూ కూడా వచ్చి అక్కడ భారవాహకులుగా ఉన్నారు. సామాన్యంగా బరువు ఎత్తడానికి మనం ఎవరైనా కూలీలను పెట్టుకుంటాం. ఈ గయమహారాజు నిర్వహించినటువంటి యజ్ఞంలో కూలీలుగా ఎవరు పనిచేశారు అంటే ఇంద్రాది దేవతలందరూ కూడా వచ్చి అక్కడ పనిచేశారట. అటువంటి గొప్పదైనటువంటి యజ్ఞం ఈ పయోష్ణీ తీరంలో జరిగిందయ్యా. అంటే ఇక్కడ 2 మహాత్మ్యాలని లోమశ మహర్షి చెబుతున్నారు. ఒకటి గయమహారాజు నిర్వహించినటువంటి యజ్ఞమైతే మరొకటి అటువంటి యజ్ఞం జరిగినటువంటి ప్రాంతం ఇది పయోష్ణీ తీరము అని చెబుతూ ఉన్నారు. తేషు తస్య మఖాగ్రేషు గయస్య పృథివీపతేః అమాద్యదింద్రస్సోమేన దక్షిణాభిర్ద్విజాతయః ప్రసంఖ్యానమసంఖ్యేయాన్ ప్రత్యగృహ్ణన్ ద్విజాతయః. హే రాజన్, ఈ స్థానంలో నిర్వహించినటువంటి యజ్ఞంలో 2 చాలా తృప్తిని చెందారు. ఒకడు మహేంద్రుడు. ఆ మహేంద్రుడు అమాద్యదింద్ర సోమేన, ఇంద్ర సోమేన అమాద్యత, అతను పరవశించిపోయాడట. అంటే అంతగా సోమరసాన్ని ఎప్పుడు కూడా తాగలేదు. అటువంటి దివ్యమైనటువంటి సోమరసాన్ని యథేచ్ఛగా ఎంత కావాలంటే అంత దేవేంద్రుడికి సమర్పించారయ్యా. అలాగే 2వ వారు ద్విజాతయ, బ్రాహ్మణోత్తములు అలాగే జ్ఞానులు ఎవరైనా సరే ఆ యజ్ఞానికి వచ్చినటువంటి అందరూ కూడా దక్షిణాభి అమాద్యత, వారు వారికి కావలసినటువంటి ఏవైతే కోరికలు ఉన్నాయో వస్తువులు ఉన్నాయో ఆ అన్ని వస్తువులను కూడా పొందినవారై పరవశించిపోయారు. అటువంటి సమస్త ప్రజానీకానికి కూడా పరవశించిపోయేంతగా ఇక్కడ దానాదులను చేశారయ్యా. ఎంత చేశారుంటే ప్రసంఖ్యానాన్ అసంఖ్యేయాన్ ప్రత్యగృహ్ణత, అంటే ఇంతమందికి దానం ఇచ్చిన తర్వాత ఒక లెక్కగా ఒక చిన్న గుర్తుని పెట్టుకుంటారట. అటువంటి గుర్తులు పెట్టుకునే ఏవైతే గుర్తులున్నాయో అంటే వాటికి ఒక నాణ్యాలు ఉంటాయట, దాన్నే ప్రసంఖ్యానములు ఉంటారు. ఆ ప్రసంఖ్యానములు లెక్కించలేము. అన్ని దానాలను గయమహారాజు ఇక్కడ చేశాడు.
ఎన్ని చేశాడు దానాలు అంటే సికతావా యథాలోకే యథావా దివి తారకాః యథావా వర్షతోధారాః అసంఖ్యేయాస్మ కేనచిత్ తదైవ తదసంఖ్యేయం ధవం యత్ ప్రదదో గయః. ఏ విధంగా అయితే ప్రపంచంలో ఉండేటువంటి ఇసుక రేణువులు మనం లెక్క పెట్టలేమో, అలాగే ఆకాశంలో ఉండేటువంటి నక్షత్రాలను మనం గణించలేమో, మనం వర్షం పడే సమయంలో వర్షపు చుక్కలు మనం లెక్క పెట్టగలమా? అలాగా ఈ గయమహారాజు నిర్వహించినటువంటి యజ్ఞంలో సదస్యేభ్యో మహారాజ తేషు యజ్ఞేషు సప్తసు, 7 యజ్ఞాల్లో కూడా లెక్కలేనన్ని దానాలను గయమహారాజు చేశాడు. మనకు కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది, చేసేది యజ్ఞం అయితే యజ్ఞంలో దానం యొక్క వర్ణన ఇంతెందుకు చేస్తున్నారు అని. కానీ యజ్ఞం యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఒకే చోట పోగుబడినటువంటి సంపదని ప్రపంచం మొత్తంగా కూడా పంచడం అనేది యజ్ఞం యొక్క ఉద్దేశం. అందుకోసమే యజ్ఞానికి వీరు మాత్రమే రండి, వీరు రాకూడదు అనే ఒక నియమ నిబంధనలు ఉండవు. ఎవరైనా యజ్ఞానికి రావచ్చు, ఎవరైనా ఏదైనా కోరవచ్చు. కోరిన వారికి లేదు అనకుండా అక్కడ ఉన్నటువంటి పదార్థాలన్నిటి కూడా ఇవ్వడమే యజ్ఞం యొక్క ఉద్దేశం. అందరూ కూడా అందరికీ సంపదలు ఉండాలి అనే ఒక గొప్ప భావనతో పూర్వకాలంలో రాజులు మహారాజు వీరందరూ కూడా యజ్ఞాలను చేసేవారు. ఆ విధంగా గయ మహారాజు కూడా కావలసిన వారికి కావలసినంత దానాలని, లెక్కలేనన్ని దానాల్ని ఇక్కడ చేశాడయ్యా. భవేత్ సంఖ్యేయమేతద్ధి యదేతత్ పరికీర్తితం నతస్య శక్యా సంఖ్యాతుం దక్షిణావతః. సరే, ఒక లెక్క ఇదోటి చెప్పాలి కదా. అందుకోసం లోమశ మహర్షి చెబుతారు, కథంచిత్ మనం లెక్క పెట్టాలి అని అనుకుంటే దానం ఇచ్చిన వాడిని లెక్క పెట్టవచ్చు. ఎందుకంటే గయమహారాజు ఇచ్చారు, లేకపోతే వారి భార్యనో లేకపోతే వారి పిల్లలో, ఈ విధంగా ఎవరైతే దానం ఇచ్చారో వారిని లెక్క పెట్టవచ్చు. కానీ ఎవరైతే దానం తీసుకున్నారో వారిని లెక్క పెట్టలేమో అని మహర్షి చెబుతున్నారు. ఎంతోమంది, కొన్ని లక్షల్లో కోట్ల మంది వచ్చి దానాలను తీసుకున్నారు. అలాగే వారు తీసుకున్నటువంటి దానాలను కూడా మనం లెక్క పెట్టలేము. అంత గొప్పదైనటువంటి దానాలను ఇక్కడ చేశారు. హిరణ్మయీభిర్ గోభిశ్చ కృతాభిర్ విశ్వకర్మణ బ్రాహ్మణాం తర్పయామాస నానాదిగ్భ్య సమాగతాన్. ఎక్కడెక్కడి నుండో, అన్ని దిక్కుల నుండి కూడా, అన్ని ప్రదేశాలను కూడా అందరూ కూడా వచ్చారు. వచ్చిన వారికి అందరూ కూడా ఎటువంటి దానాలను ఇచ్చాడు గయమహారాజు అంటే సాక్షాత్తు విశ్వకర్మ చేసినటువంటి పదార్థాలను ఇచ్చాడు. గోవులున్నాయి, గోవులకు విశ్వకర్మకు చెప్పి విశ్వకర్మ చేత నిర్మించబడినటువంటి గొప్పదైనటువంటి ఆభరణాలు, ఆ ఆభరణాలతో అలంకృతమైన గోవులను దానంగా ఇచ్చాడు. అల్పావశేషా పృథివీ చైత్యారాసీన్ మహాత్మనః గయస్య యజమానస్య తత్ర విశాంపతే. ఆ యజ్ఞం చేశారు కదా, ఆ యజ్ఞం యొక్క వాటిక ఎంత ఉన్నది అని చెప్తారు. ప్రపంచం మొత్తం కూడా ఆ యజ్ఞవాటిక అనేది వ్యాపించిపోయింది. అంటే కొన్ని కోట్ల మంది వస్తే వారికి కావలసినటువంటి వసతులు ఉండాలి. వారికి నివాస స్థానాలు, శౌచాలయాలు, భోజనాలయాలు, ఆరామాలు, ఉద్యానవనాలు అన్నీ కూడా కావాలి కదా. వచ్చిన వారికి అందరూ కూడా దేవతలకు దేవలోకంలో ఏ విధమైనటువంటి భోగాలైతే ఉంటాయో అటువంటి భోగ భాగ్యాలతో కూడినటువంటి సదుపాయాలను గయామహారాజు ఇక్కడ నిర్మించాడు. అది కూడా సాక్షాత్తుగా విశ్వకర్మకు చెప్పి ఆ విధంగా నిర్వహించినటువంటి యజ్ఞశాల ప్రపంచం మొత్తం కూడా వ్యాపించిపోయింది. ప్రపంచంలో ఎక్కడ కూడా స్థలం అనేదే లేదు. అల్పావశేషా పృథివీ, ఎక్కడో కొద్దిగా మాత్రమే పర్వతం యొక్క సానువులలోనో లేకపోతే నీరు ఉన్నటువంటి స్థలంలోనో, అటువంటి స్థలాలు తప్ప మిగతా అన్ని చోట్ల కూడా అడవులు లేదు. అంటే అడవుల్లో కూడా లేకపోతే నగరాల్లో అయినా పల్లె పట్టణాల్లో అయినా అన్ని చోట్ల కూడా యజ్ఞశాలలు నిర్మించి వాటిలో కావలసినటువంటి సదుపాయాలను కల్పించారు. అటువంటి గొప్ప యాగాన్ని గయమహారాజు చేశారు. సలోకాన్ ప్రాప్తవానైంద్రాన్ కర్మణా తేన భారత సలోకతాం తస్య గచ్చేత్ పయోష్ట్యాం య ఉపస్పృశేత్. అటువంటి గొప్ప 7 యాగాలను చేసినటువంటి గయమహారాజు సలోకతాం ప్రాప్తవాన్, ఇంద్రుడితో సహా స్వర్గలోకాన్ని పొందాడు. అందుకే చెప్తారు, ఎవరైతే ఈ పయోష్ణి నది యొక్క నీటిని పానం చేస్తారో వారికి కూడా ఇంద్ర పదవి అనగా ఇంద్రుని యొక్క లోకంలో ఉండేటువంటి గొప్ప సౌభాగ్యం దక్కుతుంది. కాబట్టి ఈ పయోష్ణి నది యొక్క నీటిని పానం చేయమని లోమశ మహర్షి ఆదేశించారు. అదేవిధంగా
ధర్మరాజు పాండవులందరూ కూడా ద్రౌపదీదేవితో సహా వారందరూ కూడా ఆ నీటిని భక్తితో పానం చేశారు. తస్మాత్వమత్త రాజేంద్ర భ్రాతృభి సహితోచ్యుత ఉపస్పృశ్య మహీపాల ధూతపాత్మ భవిష్యసి. ధర్మరాజు అక్కడ ఎలా ఉన్నాడు అంటే కేవలం పయహ ఏది కూడా తీసుకోలేదు. అక్కడ ఉన్నటువంటి తీర్థజలం ఏదైతే ఉందో దానిని మాత్రమే స్వీకరిస్తూ ఇంకా ఏ అన్న ఆహారాలు పానీయాలను స్వీకరించకుండా ఆ పయోష్ణి నది యొక్క నీటిని మాత్రమే స్వీకరిస్తూ తను అక్కడ నివసిస్తూ ఉన్నాడు అంటారు. ఇదంతా కూడా తీర్థక్షేత్రాల్లో చేయవలసినటువంటి నియమాలు. దాన్ని గర్భవాసము అని అంటారు. అంటే మనం ఒక నది యొక్క ప్రాంతంలో ఉన్నాము అంటే ఆ నదీమ తల్లి యొక్క గర్భంలో మనం ఉన్నాము. ఆ గర్భంలో ఉన్నప్పుడు మనకు ఆహారం ఏంటంటే ఆ నది యొక్క నీరు మాత్రమే ఆహారము. దాని తప్ప వేరే ఏ పదార్థాన్ని కూడా ఆహారంగా లేకపోతే పానీయంగా స్వీకరించకూడదు. ఈ విధంగా 1 రాత్రైనా 3 రాత్రులైనా 5 రాత్రులైనా 7 రాత్రులైనా ఉండేటువంటి సంప్రదాయం మనలో ఉన్నది. ఇదంతా కూడా ఈ గర్భవాసం అనేది దీని మహాభారతంలో భాగవతాది గ్రంథాల్లో చెప్పారు. ఆ విధంగా ఆచరించాలి. అదేవిధంగా అక్కడ చెప్పిన విధంగానే గర్భవాసాన్ని ధర్మరాజు ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాడు అని చెప్పిన వెంటనే వైశంపాయన మహర్షి చెబుతూ వైశంపాయన ఉవాచ సపయోష్ణ్యాం నరశ్రేష్ఠః స్నాత్వా వై భ్రాతృభిః సహ వైడూర్య పర్వతం చైవ నర్మదాం చ మహానదీం సమాగమత తేజస్వి భ్రాతృభిః సహితో నఘ. ఆ పయోష్ణి నది యందు స్నానాన్ని ఆచరించిన వాడై తన తమ్ములతో సహా అలాగే తన భార్యతో సహా ధర్మరాజు తను అక్కడి నుండి వైడూర్య పర్వతానికి వచ్చాడు. చెప్పుకోవడానికే ఎంత మంచి పేరు ఉంది చూడండి, వైడూర్య పర్వతం అని అంటారట. అంటే అక్కడ ఉన్నటువంటి పర్వత సానువులుగైనా ఆ పర్వతంలో ఉండేటువంటి రాళ్ళు రప్పలు ఇవన్నీ కూడా వైడూర్యమయంగా ఉన్నాయి. మనం పూర్వం కూడా మనం భారతదేశం యొక్క లేకపోతే మనం ఉన్నటువంటి ప్రదేశం యొక్క ఇతిహాసాన్ని మనం చదువుతూ ఉంటాము. కొన్ని చోట్ల రవ్వలు గుట్టలుగా ఉండేవి, కొన్ని చోట్ల మణిమాణిక్యాలు గుట్టలుగా ఉండేవి, సేరుల్లో పోసి రక్తరాశులు అమ్మేవారు అని వింటాం. ఆ విధంగా ఇదంతా పర్వతం మొత్తం కూడా వైడూర్యమయంగా ఉన్నది. అటువంటి వైడూర్య పర్వతానికి అది కూడా నర్మదా నది యొక్క తీరానికి వీరందరూ కూడా వచ్చారు అని చెబుతారు. పయోష్ణి నది మనం ఇంతకుముందు చెప్పుకున్న విధంగా సాధారణంగా మధ్యప్రదేశ్ అని అనుకోవచ్చు. మధ్యప్రదేశ్ లేకపోతే గుజరాత్ యొక్క తీర ప్రాంతం. అక్కడి నుండి కాస్త ముందుకు వెళ్తే ఇప్పటి అహ్మదాబాద్ దగ్గర నర్మదా నది మనకు లభిస్తుంది. ఆ నదీ ప్రాంతానికి పాండవులందరూ కూడా లోమశ మహర్షితో సహా అక్కడికి వచ్చారు. తత్రాస్య సర్వాణ్యాచఖ్యో లోమశో భగవాన్ ఋషి తీర్థాని రమణీయాని పుణ్యాన్యాయతనాని చ. అక్కడికి వచ్చిన వెంటనే అక్కడ ఉన్నటువంటి తీర్థక్షేత్రాలు వాటి యొక్క విశేషాలు వీటినన్నిటినీ కూడా లోమశ మహర్షి పాండవులందరూ కూడా వివరిస్తూ ఉన్నారు. చాలా తీర్థక్షేత్రాలు ఉన్నాయి. మనం సాధారణంగా మన వెంకటాచల పర్వతంలోనే తీసుకుంటే 3 కోట్ల తీర్థక్షేత్రాలు ఉన్నాయి అని చెప్తారు. 3 కోట్ల తీర్థక్షేత్రాలు కేవలం వెంకటాచలంలో మాత్రమే ఉన్నాయి. ఇక ప్రపంచమంతా చూసుకుంటే ఎన్ని తీర్థక్షేత్రాలు ఉన్నాయో భారతదేశంలో, అటువంటి తీర్థక్షేత్రాలమయమైనటువంటి భారతదేశంలో ఏకదేశమైనటువంటి ఈ నర్మదా తీరానికి వీరందరూ కూడా వచ్చారు. అక్కడ ఉన్నటువంటి విశేషాలను లోమశ మహర్షి చెబుతున్నారు. యథాయోగ్యం యథాప్రీతి ప్రయో భ్రాతృభిః సహ తత్ర తత్ర దదాద్విత్తం బ్రాహ్మణేభ్యో సహస్రశః. ఇక అక్కడ వచ్చినటువంటి బ్రాహ్మణోత్తములకు ఇక ఎవరెవరైతే ఉన్నారో వారి అందరికీ కూడా వారి వారి శక్తినుసారంగా వారి వారి యోగ్యతానుసారంగా ధర్మరాజే మొదలైనటువంటి పాండవులందరూ కూడా దానాదులను ఇస్తూ ఉన్నారు. దానాదులను ఇస్తూ అక్కడ ఎక్కడైతే సత్కర్మలను చేయాలో ఆయా సత్కర్మలను చేస్తూ వీరందరూ కూడా ముందుకు సాగుతూ ఉన్నారు. దానము సహాయం 2 విధాలు. సహాయం అనేది మనం ఎవరికి ఎంతైనా చేయొచ్చు, కానీ దానం చేసేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా చేయాలి. దానం చేసే సమయంలో మనం ఏదైతే దానం ఇస్తామో ఆ దానం పుచ్చుకునేటి వాడు మన ఈ పదార్థాన్ని తీసుకోవడానికి యోగ్యుడా కాదా, మనం ఇచ్చినటువంటి ద్రవ్యాన్ని వాడు ఏ విధంగా వినియోగిస్తాడు, ఇటువంటి నియమాలన్నీ కూడా తెలుసుకొని వాటిని దృష్టిలో పెట్టుకొని మనం దానంగా చేయాలి. అందుకోసమే చెప్తారు యథాయోగం యథా ప్రీతి. వారి వారి యోగ్యతానుసారంగా వారి వారి జ్ఞానాది గుణాల అనుగుణంగా తను దానాన్ని ఇస్తున్నాడు, తను అలాగే ముందుకు వెళ్తున్నాడు అని వైశంపాయన మహర్షి చెప్పారు. ఇక తర్వాత కథాభాగాన్ని తర్వాత మనం తర్వాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
శ్రీయః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.